హాయ్ పిల్లలు, వెల్కమ్ టు పుస్తక జ్ఞానం. ఇవాళ మనము 5వ తరగతి తెలుగు పాఠ్యపుస్తకంలో పద్యరత్నాలు పాఠ్యాంశంలోని చివరి అంశం కలమల్ల శాసనం. దీన్ని నేర్చుకుందాం. ఇది చదవాల్సిన అంశం కాబట్టి మీరు వీడియో చూడడానికంటే ముందు ఈ అంశం మొత్తాన్ని ఒకసారి పూర్తిగా చదవండి. చదివి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. తర్వాతనే వీడియో చూడండి. నేను వీడియోలో మొత్తం చదివి మీకు అర్థం చెప్తాను, సరేనా? అలాగే ఇంతకుముందు వీడియోస్ చూడకపోతే ఆ వీడియోస్ ఇక్కడ ఐ కార్డ్‌లో ఇస్తాను చూడండి. పూర్వకాలంలో రాజులు శాసనాలు వేసేవారు. శాసనం అంటే ఏంటి ఇంతకీ? ఇక్కడ చిత్రం కనిపిస్తుంది చూసారా? ఇది కలమల్ల శాసనం. ఇక్కడ మీకేమర్థమవుతుంది ఈ చిత్రం చూస్తే? ఏదో ఒక రాయి మీద అక్షరాల్లాగా చెక్కినట్టుగా ఉంది కదా! వీటినే శాసనాలు. ఇలా రాతి మీద గాని లేదైనా ఇనుము, రాగి, ఇత్తడి వంటి లోహాల స్తంభాలు లేదా లోహాల పలకల మీద గాని ఈ విధంగా చెక్కేవారు. అలా చెక్కి వాటిని బహిరంగ ప్రదేశాల్లో, గుళ్ళ దగ్గర, విద్యా సంస్థల దగ్గర లేదా ఒక ఊరికి బాగా ప్రసిద్ధి చెందిన ప్రదేశాల్లో అలాగా అందరికీ తెలిసేలాగా వాటిని పెట్టేవారు ఆ శాసనాల్ని. అవి ఇలా లోహాల మీద, రాళ్ళ మీద చెక్కే వాటినే శాసనాలు అంటాం. వాటిని ఆ విషయాన్ని అందరికీ తెలియాలి అని చెప్పి, అందరికీ తెలిసే విధంగా బహిరంగంగా ఏర్పాటు చేసేవాళ్ళు. శాసనం రాజాజ్ఞను తెలుపుతుంది. రాజాజ్ఞ, రాజు ఆజ్ఞను. రాజు యొక్క ఆజ్ఞ, రాజు ఏం ఆదేశాలు ఇచ్చాడు, ఏం చెయ్యమన్నాడు, ఏం ఆదేశాలు ప్రజలకిచ్చాడు అన్నది శాసనం తెలుపుతుంది. శాసనాలు వాటిలోని విషయాన్ని బట్టి 3 రకాలుగా ఉంటాయి. శాసనంలో ఏం రాశారు అన్నదాన్ని బట్టి శాసనాలు 3 రకాలు. ఎక్కువ భాగం ఇవి దాన శాసనాలు. అంటే రాజులు లేదా అధికారులు ఆలయాలకు కానీ లేదా విద్యా సంస్థలకు కానీ లేదా ఒక మతపరమైన సంస్థలకు కానీ దానాలు చేస్తూ ఉంటారు కదా! లేదు ఊర్లల్లో మఠాలకు కానీ వీటికి దానాలు చేస్తూ ఉంటారు కదా! అలా రాజులు, అధికారులు చేసిన దానాలను తెలిపేవి. మీ ఊర్లో ఎక్కడైనా గుడి ఉంటే ఆ గుడికెళ్ళి చూడండి. గుడి దగ్గర ఖచ్చితంగా ఒక నల్లటి బండ మీద ఖచ్చితంగా రాసి ఉంటుంది. ఈ గుడికి ఫలానా విగ్రహాన్ని దానం చేసిన వాళ్ళు వీరు. ఈ గుడికి అన్నదానానికి విరాళం ఇస్తున్న వాళ్ళు వీరు అని ఏదో ఒక విషయాన్ని అక్కడ ఇస్తున్న దానకర్తల గురించి అక్కడ రాసి ఉంటుంది. గుడికెళ్ళి చూడండి ఒకసారి. లేదు మీ ఊరికి దగ్గరలో ఎక్కడైనా ఇలాంటి శాసనాలు, రాతి శాసనాలు గాని లేదా లోహం మీద చేసిన శాసనాలు గాని ఉంటే వెళ్ళి వాటిని ఒకసారి బాగా పరిశీలించండి. మీకు వీలైతే అందులో ఏం రాశారో చదవడానికి ప్రయత్నించండి, సరేనా? అప్పుడు మీకు శాసనం అంటే ఏందనేది కరెక్ట్‌గా అర్థమవుతుంది. సో, మొదటి రకం దాన శాసనాలు. అంటే రాజులు, అధికారులు చేసిన దాన ధర్మాలను తెలిపేవి. కొన్ని ప్రశస్తి శాసనాలు. ప్రశస్తి శాసనాలు అంటే ప్రశంసించడం. ఆ రాజు యొక్క విజయాలను, రాజు చేసిన గొప్ప గొప్ప పనులను ప్రశంసిస్తూ రాసేవి ప్రశస్తి శాసనాలు. మరికొన్ని ధర్మలిపి శాసనాలు. ధర్మలిపి శాసనాలంటే మతపరమైన నియమాలను తెలిపేవి. అంటే మతానికి సంబంధించిన విషయాలు. ఇప్పుడు శైవ మతం ఉంది, అద్వైత మతం ఉంది, ద్వైత్వ మతం ఉంది, బౌద్ధ మతము, జైన మతము, ఇలా రకరకాల మతాలు ఉన్నాయి కదా! ఆ మతంలోని నియమాలను తెలుపుతూ అందరికీ తెలిసే విధంగా పెట్టే శాసనాల్ని ధర్మలిపి శాసనాలు అంటారు. దాన శాసనాలంటే రాజులు, రాజ్యాధికారులు, సామంతులు మొదలైన వారు ఆలయాలకు, బ్రాహ్మణులకు, మఠాలకు, విద్యా సంస్థలకు చేసిన దానాలను తెలిపేవి. రాజులు, రాజ్యాధికారులు, రాజ్యంలోని అధికారులు, రాజులు, సామంతులు అంటే ఆ రాజు కింద ఉన్న రాజులు. ఒక సామ్రాట్ ఉంటాడు కదా! ఆ సామ్రాట్ కింద చిన్న రాజులు సామంతులు అంటాం. ఈ మొత్తం వీళ్ళందరూ ఆలయాలకు కానీ, బ్రాహ్మణులకు కానీ, మఠాలకు కానీ, విద్యా సంస్థలకు కానీ చేసిన దానాలను తెలిపేవి దాన శాసనాలు.
ప్రశస్తి శాసనాలంటే రాజు విజయాలను ప్రశంసించేవి. రాజు యొక్క విజయాలను అంటే యుద్ధంలో ఏ రాజ్యం మీద గెలిచాడు, ఎలా యుద్ధం చేశారు, అలాగా ఆ రాజును గొప్పతనంగా కీర్తిస్తూ రాసేవి ప్రశస్తి శాసనాలు. ధర్మలిపి శాసనాలు మతపరమైన నియమాలను తెలిపేవి. ఆంధ్రదేశంలో లభించే శాసనాలు కొన్ని శిలలపై చెక్కినవి, అంటే రాళ్ళ మీద చెక్కినవి. శిలలు అంటే రాళ్ళు. మరికొన్ని రాగి రేకులపై చెక్కినవి. రాగి రేకుల మీద చెక్కిన శాసనాలు కూడా మన ఆంధ్రదేశంలో లభించాయి. ఆంధ్రదేశంలో క్రీస్తు పూర్వం ఉండే శాసనాలు లభిస్తున్నాయి. క్రీస్తు పూర్వం నుండే మన ఆంధ్రదేశంలో శాసనాలు లభిస్తూ ఉన్నాయి. అంటే క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం అంటే తెలుసు కదా మీకు. మన క్రీస్తు పూర్వం నుండే మన దగ్గర శాసనాలు లభిస్తూ ఉన్నాయి. మొదటి శాసనాలు ప్రాకృత భాషలో ఉన్నాయి. మొదట్లో శాసనాలు ప్రాకృత భాషలో ఉండేవి మొదట్లో. తర్వాత సంస్కృత ప్రాకృత మిశ్రంగాను, ఆ తర్వాత సంస్కృతంలోనూ శాసనాలు వచ్చాయి. ఆ ప్రాకృత భాషలో ఉన్న శాసనాలు మొదట్లో ఉండేవి. తర్వాత ఎక్కువగా సంస్కృత భాష, ప్రాకృత భాష రెండు కలిపిన శాసనాలు. ఆ తర్వాత ఎక్కువగా సంస్కృతంలోనూ శాసనాలు వచ్చాయి. ఈ శాసనాలలో ఊళ్ళ పేర్లు, వ్యక్తుల పేర్లు తెలుగులో కనిపిస్తాయి. ఈ శాసనాలు ఊళ్ళ పేర్లు, వ్యక్తుల పేర్లు తెలుగులో కనిపిస్తాయి. అంటే మొత్తం శాసనము ప్రాకృత భాష, సంస్కృత ప్రాకృత భాష లేదా సంస్కృత భాష. మొదట్లో వచ్చేవి ప్రాకృత భాషలో ఉండేవి, అంటే పూర్వకాలంలో చాలా. ఆ తర్వాత కాలంలో సంస్కృత భాష, ప్రాకృత భాష కలిపినవి వచ్చాయి. ఆ తర్వాత కాలంలో సంస్కృతంలో శాసనాలు వచ్చాయి. కానీ ఈ శాసనాల్లో ఊళ్ళ పేర్లు, వ్యక్తుల పేర్లు మాత్రం తెలుగులోనే కనిపిస్తాయి. కానీ మొత్తం తెలుగులోనే మొదటిసారి శాసనాలు వేసిన వారు రేనాటి చోళులు. మొత్తం తెలుగులోనే మొదటిసారి శాసనాలు వేసిన వారు ఎవరు? రేనాటి చోళులు మొత్తం తెలుగులోనే శాసనాలు వేశారు. అంతే, శాసనం మొత్తం తెలుగు భాషలోనే ఉండేది. రేనాడు అంటే ఇప్పటి వైఎస్ఆర్ కడప జిల్లా ప్రాంతం. రేనాడు, అప్పట్లో రేనాడు అనేవారు. ఇప్పుడు దాని పేరు వైఎస్ఆర్ కడప జిల్లా. అక్కడ ఈ రేనాటి చోళులు శాసనాలు వేశారు. అవి మొత్తం తెలుగులోనే ఉన్నాయి. రేనాటి చోళరాజు ఎరికల్ ముతురాజు ధనుంజయుడు కలమల్ల గ్రామంలో వేసిన శాసనం ఇది. ఇక్కడ మీకు చిత్రంలో కనిపిస్తుంది కదా, కలమల్ల తొలి తెలుగు శాసనం అని చెప్పేసి. అది రేనాటి చోళరాజు, రేనాటి చోళులు అన్నారు కదా, ఆ రాజు, ఆయన పేరు ఎరికల్ ముతురాజు ధనుంజయుడు కలమల్ల అనే గ్రామంలో వేశాడు ఈ శాసనాన్ని. ఈ చిత్రంలో ఈ శాసనాన్ని ఆయన కలమల్ల అనే గ్రామంలో వేశాడు. అందుకే దానికి కలమల్ల శాసనం అంటాం. అందులోనది తెలుగులో మొట్టమొదటి శాసనం, తొలి తెలుగు శాసనం. శాసనంలోని పదాలన్నిటికీ మనకు ఇంకా స్పష్టమైన అర్థాలు తెలియవు. ఈ శాసనంలో ఉన్న పదాలకి మనకి ఇప్పటికి కూడా పూర్తిగా అర్థాలు తెలియదు. ఎందుకంటే చూడండి ఒకసారి ఈ శాసనాన్ని మళ్ళీ. ఇక్కడ ప్రతి ఒక లైన్గా రాశారు చూడండి పక్కన మనకి. అక్కడున్న అక్షరాలని తెలుగులో రాశారు. అక్కడున్న అక్షరాలు పూర్తిగా మనకి కనిపించట్లేదు, ఎందుకంటే అది పాత శాసనం. దాంట్లో ఉన్న అక్షరాలు మనకి స్పష్టంగా తెలియట్లేదు. తెలిసినంత వరకు కొన్ని అక్షరాల్ని రాశారు. వాటిని బట్టి కూడా మనకి పూర్తిగా అర్థాలు అయితే తెలియదు, ఎందుకంటే అది స్పష్టంగా లేదు. పాత శాసనం కదా, స్పష్టంగా అర్థాలు తెలీదు. తెలుసుకోవాలన్న అక్షరాలు కూడా చాలా వరకు స్పష్టంగా లేవు. ఇది దాన శాసనం. ఇక్కడున్న వాటిలో అర్థం చేసుకున్నంత వరకు అయితే అది దాన శాసనం అని తెలుస్తుంది. అంటే అక్కడ రాజులు చేసిన దానాల్ని తెలిపే శాసనం. ఈ దానాన్ని పాడు చేసిన వారికి పంచమహాపాతకాలు కలుగుతాయని శాపవాక్యంతో శాసనం ముగిసింది. ఈ శాసనంలో చివరి వాక్యం చూడండి. చివరిలో
ఈ దానాన్ని పాడు చేస్తే, వారు చేసిన ఆ దానాన్ని, అక్కడ ఏం దానం చేశారో ఆ దాన్ని పాడు చేస్తే పంచమహాపాతకాలు 5 మహాపాపాలు ఉన్నాయి అంటారు. అవి చాలా చాలా పెద్ద పాపాలు 5 ఉన్నాయి అంటారు. అన్ని పాపాల్లోకి పెద్ద పాపాలు. ఆ పాపాలు 5 కలుగుతాయి. ఎవరైతే వాటిని నాశనం చేస్తారో, పాడు చేస్తారో వారికి ఈ 5 పాపాలు కలుగుతాయని చెప్పేసి చివర్లో రాశారు. ఆ శాపవాక్యంతో ఈ శాసనం ముగిసింది. అంటే చివర్లో అలా ఉంది ఆ శాసనంలో. నాటి తెలుగు భాష ఎలా ఉందో, లిపి ఎలా ఉందో, శాసనం ఎలా ఉంటుందో మీరు తెలుసుకోవడానికి ఇదొక ఉదాహరణ. ఒకసారి ఇక్కడ మళ్ళీ బాగా గమనించండి చిత్రంలో. ఇది తెలుగు భాష మనం ఇప్పుడు రాస్తున్న అక్షరాల్లాగా ఉన్నాయా ఇవి? లేదు కదా! ఇప్పుడు మనం రాస్తున్న ఈ అక్షరాలు అప్పట్లో వాడేవారు కాదు. అప్పట్లో వాడే తెలుగు భాషలోనే, కానీ అక్షరాలు లిపి అనేది వేరు. మనం ఇప్పుడు అ, ఆలు ఎలా రాస్తున్నామో ఆ ఆకారంలో ఉండేటివి కాదు అప్పట్లో అక్షరాలు. ఇలా వేరే విధంగా ఉండేవి. అవి రాను రాను మనం ఇప్పుడు రాస్తున్న రకంలోకి మారాయి. అంటే అప్పటి లిపి ఇది. అప్పట్లో తెలుగు లిపి ఇలా ఉండేది. అంటే రాసే విధానం తెలుగుని ఈ శాసనంలో చూపించిన విధంగా ఉండేది. అలాగే తెలుగు భాష ఎలా ఉండేది? అప్పటికి, ఇప్పటికి చాలా పదాలు మారిపోయి ఉంటాయి గదా! అప్పటికి, ఇప్పటికి మనం చాలా పదాలని వేరే వేరే భాషల వల్ల గూడా మనం మార్చుకుంటూ వచ్చుంటాం. కదా! అప్పటి భాష ఎలా ఉంది? అప్పటి లిపి ఎలా ఉంది? శాసనం అంటే ఎలా ఉంటుంది? అన్నది మనము ఈ చిత్రం ద్వారా తెలుసుకోవచ్చు. అందుకని మనకి ఈ చిత్రాన్ని అక్కడ ఇచ్చారు. సో, ఇందులో మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సింది శాసనాలు, వాటిలో ఉన్న విషయాన్ని బట్టి, శాసనంలో ఉన్న విషయాన్ని బట్టి శాసనాలు 3 రకాలు. దాన శాసనాలు, దాన ధర్మాల గురించి తెలిపేవి. ప్రశస్తి శాసనాలు, రాజుల యొక్క గొప్పతనం, విజయాల గురించి తెలిపేవి. ధర్మలిపి శాసనాలు, మతపరమైన నియమాలను, విషయాలను తెలిపేవి. తెలుగులో మొట్టమొదటి తెలుగు శాసనం కలమల్ల శాసనం. అది వేసిన వాళ్ళు రేనాటి చోళుల్లో ఎరికల్ ముతురాజు ధనుంజయుడు అనే రాజు. అది ఇప్పుడు కడప జిల్లా, వైఎస్ఆర్ కడప జిల్లాలో ఉన్న ప్రాంతంలో ఉంది ఈ శాసనం. మీరు చదివారు కదా! ఒకసారి అర్థం కాకపోతే మీరు మళ్ళీ వీడియో చూడండి. మళ్ళీ ఒకసారి ఇదంతా చదవండి. సరేనా?